నాన్న ఎదురు చూస్తున్నాడు. వెళ్ళరా వెళ్ళు. నమస్తే వెంకట్రావు గారు. అందరూ ఒకసారి వినండి. అనుకున్న ఒప్పందం ప్రకారం ఆనంద్ ఈ పందెంలో గెలిచి ఇంటిని తన సొంతం చేసుకున్నాడు. వెంకట్రావు గారు, ఈ పేపర్స్ మీద కొంచెం సైన్ చేయండి. ఇక్కడ ఒక సంతకం చేయండి. ఆనంద్, నువ్వు గెలిచావయ్యా. ఏంటి, నేను గెలిచానా? ఎక్కడ గెలిచానో? నేనెక్కడ గెలిచానో? ఎవరో తెలియని పాపను తీసుకొచ్చి 6 నెలలు పెంచమన్నాం. ఆ పాపను పెంచడానికి ఎన్ని బాధలున్నా ఆ పాప మొహం చూసి నా బాధలన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఉండేవాడిని. అసలు ఎవడెలా పోతే నాకేంటనుకునే నేను నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ప్రాణాల మీదకి వస్తే నేను ఎంతో ప్రేమించిన నా ఇంటిని షూరిటీ పెట్టేశాను. ఇదే ఇంట్లో అమ్మ లేకుండా పెరిగాను. అప్పుడు కూడా జాలి లేదు నీకు నా మీద. ఈ ఇల్లు మీ అబ్బాయి పేరు మీద రాయండి, మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తా ఉన్నారు. కనీసం అప్పుడు కూడా జాలి లేదు నీకు. అసలు మందు తప్ప మందులు విలువ తెలియ నా చేత నీకు మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకునేలా చేసావు. అవును, మారాను నేను. నువ్వు అనుకునేలా మారాను నేను. ఒకప్పుడు ఈ ఇంటికి పనోని నేను, ఇప్పుడు ఊరందరికీ పనోని. నా అలవాట్లు, నా కోరికలు, నా ఇష్టాలు అన్నీ వదులుకుని కేవలం నీమే పందెం గెలిస్తే చాలు అనుకునేలాగా భలే చేసావు నాన్న. నీకు నచ్చినట్టుగా నేను ఉండాలని మరీ ఇన్ని విషయాల్లో దిగజారిపోతావా? ఇదిగో గుర్తుపెట్టుకో, ఈ పందెంలో నువ్వు నేను ఇద్దరం గెలవలేము. ఎందుకో తెలుసా? మనం గెలవాలనుకున్న దాంట్లో నిజాయితీ లేదు. అందుకే నేను గెలవలేదు, నువ్వు కూడా గెలవ్వు. అర్థమవుతుందా? నీకు అర్థం కాదు. బాబు, కొంచెం పాలు తొందరగా ఇవ్వమ్మా. సరే సార్. థ్యాంక్స్ బాబు. తొందరగా పాపకు పాలు ఇవ్వు. ఆ రోజు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను. అమ్మాయి వదిలేస్తే ఇలా తాగుబోతులు అయిపోతారా? ఏమైందమ్మా? నువ్వు నమ్మని నీ కొడుకుని నేను నమ్మాను. బయట అందరూ అనుకుంటుంటే విన్నాను నీకు నీ కొడుకుకి అస్సలు పడదని. అయినా తలెత్తి ఒక్కసారి వాడి కళ్ళల్లోకి చూస్తేనే కదా వాడేంటో నీకు తెలిసేది, వాడి ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది. నీ కొడుకుని ప్రేమించిన ఒక అమ్మాయిలా చెప్తున్నా. ఒక్కసారి వాడికన్నా తండ్రిలాగా ఆలోచిస్తే వాడి ప్రేమ ఏంటో మీకు తెలుస్తుంది. వాడి నీకు అర్థం కాకపోతే వాడిని కొడుకే కన్నట్టు. కరెక్ట్ చెప్పావు. ఇప్పటికైనా అర్థమైందా? మా నాన్న ఎవడ మాట ఏండో. ఎందుకంటే మా నాన్న పెద్ద ఎదవా. అసలు మీ నాన్న గురించి నీకేం తెలుసురా?
ఏముందిలే, ప్రేమించి మోసపోయిన అమ్మాయిలాగా నా తలరాత కూడా ఇంతేలే అనుకుని ఒక టాబ్లెట్ వేసుకొని నా కడుపుని తీర్చుకోమంటావా? నీ కొడుకుని నువ్వు తీసిపారుస్తున్నట్టు నా బిడ్డని నన్ను తీసిపారమంటావా? ఏం చేయమంటావు? వాడి బిడ్డను మాత్రం నేను కాపాడుకుంటానమ్మా. ప్రతి తండ్రి తన కొడుకును అర్థం చేసుకుంటాడు. అది వాళ్ళ నీ వల్ల నాకు అర్థమైందమ్మా. నాకు ఒక హెల్ప్ చేయగలవా? ఏంటను? అలా నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నాకు పెళ్ళి అయినట్టుగా నీకు అబద్ధం చెప్పాను. నేను నమ్మని నిన్ను మీ నాన్న నమ్మి నీలో మార్పు కోసం మన బిడ్డనే నీకొచ్చి 6 నెలలు పెంచమన్నాడు. నా కోసం మా నాన్న ఇంత చేశాడా? ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న నన్ను క్షమించని అడుగుతాను. ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది పెట్టానని అడుగుతాను. ఐ లవ్ యూ చెప్తాను. థ్యాంక్ యూ చెప్తాను. అవసరమైతే మా నాన్న కాళ్ళు పట్టుకుంటాను. బావా, నా కొడుకు గెలిచాడ్రా. అయినా నా కొడుకు ఏం తక్కువరా, బంగారంలో మారిపోయాడ్రా. ఈ మధ్య పిల్లలకి కందిపప్పుకి పెసరపప్పుకి తేడా తెలీదు. అలాంటిది నా కొడుకు వాడి కూతుర్ని 6 నెలలు కన్న తల్లిలా కష్టపడి పెంచుకున్నాడ్రా. హ, రే, వాడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడగటానికి నాకేంట్రా? హ? నేను వెళ్తానురా. నేను వాడి దగ్గరికి వెళ్ళి ఇదంతా నేను చేసింది నీ మంచి కోసమే అని చెప్తానురా. చెప్తాను.